హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నిమిషాల్లో రెడీ అయిపోయే టేస్టీ పల్లి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. వేడివేడి రైస్లో కానీ ఇంకా టిఫిన్స్తో పాటు కూడా దీన్ని తినొచ్చండి. చాలా బాగుంటుంది. బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఎక్కువగా ఏవి అవసరం లేదు. ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే నిమిషాల్లో రెడీ అయిపోయే చట్నీ ఇది. టిఫిన్స్తో పాటు కూడా తినొచ్చు. దీన్ని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్లోకి 50 గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నానండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. పైనున్న పొట్టు అనేది ఈజీగా చేత్తో నలిపితే ఊడొచ్చేసే విధంగా మాడిపోకుండా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. తరువాత ఇదే ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, మీ కారానికి సరిపడే ఎండుమిరపకాయలు నేను ఇక్కడ 7 నుంచి 8 వరకు తుంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1-2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయిపోయి ఎండుమిరపకాయలు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుని వీటిని కూడా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ అంత పోపు దినుసులండి, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు మూడింటిని కలిపి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయను తుంచి వేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని చిట్టుపట్లాడి పోపు దినుసులు రంగు మారేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక సగం ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గా రంగు మారితే చాలన్నమాట, మరీ ఎక్కువగా మనకు వేగిపోకూడదు. ఈ విధంగా కాస్త లైట్ గా వేగనిచ్చి ఈ పోపును మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం పల్లీలను అయితే చల్లారడానికి పెట్టున్నాం కదండి, వాటిపైన ఉన్న పొట్టు రిమూవ్ చేసుకోవాలి. మొత్తం అంతా రిమూవ్ చేయకుండా కొన్నిటికి రిమూవ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేపి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను మొత్తం అన్నిటికీ పొట్టు తీసేయలేదు, కొన్నిటికి అలాగే ఉంచాను. అలాగే ఇందులోకి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ, అంటే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టుతో పాటు యాడ్ చేసుకున్నానండి. వీటిలోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసి కొంచెం స్మూత్ గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన శనగగింజల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పల్లి పచ్చడిని మీరు వేడి అన్నంతో పాటైనా లేదా టిఫిన్స్ తో పాటు కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ రాయలసీమ స్టైల్ పచ్చడి అయితే. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.